నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చిన, మీరు మెచ్చిన లైఫ్ కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసాను. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం కొందరే చేయుతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయుతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. ఈ మాటలు అవునంటావు కాదంటావు మిత్రమా? నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో మిత్రమా. నీ పరిస్థితి బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు విసిరిన వారే నీ పరిస్థితి బాగోలేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగున్నప్పుడు ఎలా ఉన్నావో బాగోలేనప్పుడు కూడా అలాగే ఉండు. ఈ రెండు సందర్భాల్లో ఎవరైతే నీతో ఉంటారో వాళ్లే నిన్ను ప్రేమించేవాళ్ళు, నిన్ను అభిమానించేవాళ్ళని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో ఏది శాశ్వతం కాదు, గడుపుతున్న ఈ క్షణమే శాశ్వతం అంటారు కదా. మరి గడుపుతున్న ఈ క్షణాన్ని వదిలేసి శాశ్వతం కాని రేపటి గురించి ఎందుకో ఇన్ని పోరాటాలు, ఆరాటాలు? ఇది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా. జీవితంలో నిలదొక్కుంటావు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళకి మోసం చేయడం చేత కాదు. నువ్వు భయపడాల్సిందల్లా నీతో తీయగా మాట్లాడే వాళ్ళతోనే. వాళ్ళ మనసు నిండా అసూయ నింపుకుంటారు. అవసరమైనప్పుడు నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. నిన్ను నిన్నుగా చూయించడానికి అద్దం బలహీనమైనదే, కానీ నీకు నిజాన్ని చూయించడంలో అది ఎప్పుడూ భయపడదని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరి కోసం నిన్ను నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనమే వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటి అనేది నీకే తెలియకుండా పోతుందని గుర్తుంచుకో. మాటలు రానివాడే కాదు, ఒక్కొక్కసారి మనీ లేనివాడు కూడా చాలా సందర్భాల్లో మౌనంగానే ఉండాల్సి వస్తుంది. గుర్తుంచుకో మిత్రమా. కళ్ళల్లోని నీరు ఉప్పగా ఉన్నా కళ్ళు కనే కలలు తీయగా ఉండాలి. గుండెల్లో బరువు ఎంతున్నా నీ చిరునవ్వుతో తేలిక చేసుకోవాలి. మదిలో మదించే బాధలెన్నున్నా మన అనే మనిషితో పంచుకోవాలి. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100% సమస్యలు తీరిపోయినట్లే. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగున్న సముద్రం. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలుసుకొని ఏదో ఒకరోజు శరీరాన్ని వదిలిపోవడమే జీవితం అంటే. ఏదీ శాశ్వతం కాదు. ఆనందం కూడా క్షణికమే, బాధ కూడా తాత్కాలికమే. ఏది వచ్చినా స్వీకరించు, ఏది పోయినా విడిచిపెట్టు. ఎందుకంటే జీవితంలో ఉన్నదేది మనది కాదు, మనం కూడా ఇక్కడ ఉండేందుకు వచ్చిన ప్రయాణికులమే. కాబట్టి ప్రతి క్షణాన్ని ప్రేమించు, ప్రతి అనుభూతిని ఆస్వాదించు. ఎందుకంటే కాలం మారిపోతుంది, మనము మారిపోతాము, కానీ మన ఆనంద క్షణాలు మాత్రమే మనసులో నిలిచిపోతాయి. ఏమంటావు మిత్రమా? ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే జీవితం అంటే. మనసుకు నచ్చిన వారితో ప్రతి క్షణం మనం మాట్లాడలేకపోవచ్చు, కానీ మనసు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది.
వారి సంతోషానికి మనం కారణం కాకపోవచ్చు, కానీ వారి బాధకు మాత్రం మనం కారణం కాకూడదు. ఏమంటావు నేస్తమా? యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో, కానీ కుటుంబం కోసం చేసే బ్రతుకు యుద్ధానికి ముగింపు ఉండదేమో. ఏమంటావు మిత్రమా? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్లకు నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. నాకు నచ్చినట్లే నేను బ్రతకాలి అనుకుంటూ బ్రతుకుతున్నాము అనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తాం చూడు, దాన్నే జీవితం అంటారు. ఏమంటావు నేస్తమా? దూరం నుంచి చూసేవాళ్ళు అంటారు కదా, దూరపు కొండలు నునుపు అని. వాళ్ళకేం తెలుసు కొండల్లో ఎన్ని ముళ్ళ పొదలు, తుప్పలు, అడ్డంకులు ఉంటాయో ఎక్కేవాళ్లకే కదా తెలిసేది. అలాగే కొందరు జీవితాలు కూడా. ఏమంటావు నేస్తమా? నిజమే కదా. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలుపెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసిరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమ గెలుపు నీదే అని గుర్తించుకో మిత్రమా. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరమున్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు అని గుర్తుంచుకో. జీవితం 3,000 కోసం ఏడ్చిన రోజులు చూశాను. 3 లక్షలు ఇవ్వగలిగిన స్థాయిని చూశాను. నా చుట్టూ అందరూ ఉన్న రోజులు చూశాను. ఒంటరిగా ఏడ్చిన రోజులు చూశాను. మనిషిలో మానవత్వం చూశాను. అదే మనిషిలో మోసతనము చూశాను. అందుకే నాకు డబ్బు శాశ్వతమనే భ్రమ లేదు. డబ్బే అన్నిటికీ అనే అహము లేదు. మనిషిని మనిషిగా చూస్తాను. మనిషిగా అందరికీ విలువిస్తాను. చాలా దూరం ప్రయాణించిన తర్వాత నాకెందుకో భయం వేసి వెనక్కి తిరిగి చూశా. ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లు అనిపించి, నన్ను వెంబడించిన వారిని చూసి పక్కున నవ్వొచ్చింది. అది నా నీడే అని. ఇష్టమున్న చోట కష్టం ఉంటుంది, కష్టమున్న చోట బాధ ఉంటుంది. కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. మనం ఇష్టపడేవాళ్ళు మన ముందు నవ్వుతూ ఉంటే మనసుకు బాగుంటుంది. ఆ నవ్వుకు మనమే కారణం అని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. జీవితంలో మనం కొన్నిసార్లు ఏడ్చిన రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాం. ఎందుకా మనం ఏడ్చింది అని. కొన్నిసార్లు మనం నవ్విన రోజును గుర్తు చేసుకుని ఏడుస్తుంటాం, ఎందుకు నవ్వామో అర్థం కాక. అందుకే జ్ఞాపకాలు చేదైనా తీపైనా ఎప్పటికీ ప్రత్యేకమే. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిచేలా చేస్తుంది. భార్యాభర్తల అనుబంధంలో మనస్పర్ధలు గనక వస్తే ఆ బంధం నిలబడదు. ఆ బంధం నిలబడాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, బాధ భరించాలి, బ్రతిమలాడుకోవాలి, బుజ్జగించుకోవాలి, అసలు కారణమేంటి అని తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. జీవితంలో బోలెడన్ని సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని సంబంధాల్లోనైనా జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని మన తల్లిదండ్రులు అనుకునుంటే ఈరోజు ఈ భూమి మీద నువ్వు నేను ఉండేవాళ్ళం కాదేమో. ఏమంటావు మిత్రమా? డబ్బున్నోళ్ల పిల్లలు గొప్పవాళ్ళు అవుతారో లేదో తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాల్ని చూసి పెరిగిన పిల్లలు మాత్రం
ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ ప్రేమతో చెప్పేవాళ్ళు. రాగానే అమ్మయ్య వచ్చేసావా అంటూ సంతోషంతో మెరిసే కళ్ళు. ఈ రెండూ చెప్పేవాళ్ళు మన జీవితంలో ఉంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదంటాను. మనల్ని మనస్ఫూర్తిగా అభిమానించేవాళ్ళు ఒక్క 10 మంది ఉన్నా చాలు. గుంపులు గుంపులుగా అవసరం లేదు. మనమంటే అభిమానం లేనివారు, మనల్ని తక్కువ చేసి చూసేవారు, మనకు విలువివ్వని వారు మనకు దూరం కావడం మనకొక గొప్ప వరం. ఏమంటావు మిత్రమా? నీకు నేనున్నా అనే మాట చాలా చిన్నదే కావచ్చు, కానీ చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వాళ్ళు చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేనిది. ఓర్చుకోవడం, మార్చుకోవడం ఈ రెండూ నేర్చుకోకపోతే పెళ్లి చేసుకునే అర్హత మాత్రం ఉండదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆనందం మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? అవతలి వ్యక్తిలో ఉన్న లోపాల్ని నువ్వు ఓర్చుకోలేనప్పుడు, నీలో ఉన్నటువంటి అలవాట్లను నువ్వు మార్చుకోలేనప్పుడు ఎలా ఆనందంగా ఉంటావు? కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ 2 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఎక్కువ ఉండాలి. ఏమంటావు నేస్తమా? ఓ చిరునవ్వు, ఓ పలకరింపు, ఇంతకు మించి నిన్ను ప్రేమించేవాళ్ళు నీ నుండి ఏం కోరుకుంటారు? చిరునవ్వు, పలకరింపు కంటే ఖరీదైన బహుమతులేముంటాయి? స్వచ్ఛమైన స్నేహానికి, ఇష్టానికి, అభిమానానికి, ప్రేమకు ఇవి చాలేమో? చిరునవ్వు, పలకరింపు ఏ బంధానికైనా విలువనిస్తుంది, వెలుగునిస్తుంది, ఆరిపోకుండా వెలగనిస్తుంది. ఏమంటావు నా ప్రియమిత్రమా? అర్థం చేసుకునే మనసుంటే చెప్పలేనంత ప్రేమ కూడా చెప్పకుండానే అర్థమవుతుంది. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. నా కోసం నువ్వున్నావనే ధైర్యం, నీకోసమే నేను ఎదురు చూడాల్సిన బాధ్యత. నీకేమన్నా అయితే నేనెలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనే భయం. ఈ 3 ఉంటే ఇంతకంటే గొప్ప ప్రేమ ఈ భూమి మీద ఇంకొకటి ఉండదు అనేదే నా నమ్మకం. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. ఏమంటావు మిత్రమా? నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, షరతులెక్కువ. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయి వెళ్ళిపోయేవారే ఎక్కువ ఈ రోజుల్లో. దారి బావుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చేమో, కానీ నీతో ఉన్న తోడు బావుంటేనే జీవితం అద్భుతంగా ఉంటుంది. అదృష్టం అంటే ఏంటో తెలుసా? అన్నీ ఉంటే అదృష్టమని కాదు, అన్నీ మనస్ఫూర్తిగా చెప్పుకోగల తోడుంటే దాన్నంటారు అదృష్టమని. వయసు మించినా కూడా వదలకుండా ప్రతి క్షణం ప్రేమించే మనిషి మన జీవితంలో ఉంటారు చూడు, అది అదృష్టం అంటే. కాలానికి మనమిచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనమిచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. నీ మనసును గాయపరిచిన వారిని మర్చిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మర్చిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో మిత్రమా. గురువుగారు శిష్యుడు కలిసి అడవి మార్గాన ప్రయాణిస్తున్నారంట. శిష్యుడు గురువుగారిని ఇలా అడిగాడంట, గురువుగారు మాయ అంటే ఏంటి అని. దానికి గురువుగారు ఇలా సమాధానం చెప్పారంట, పుణ్యస్నానాలు ఆచరించాలని వెళ్ళి పూసలమ్ముకునే అమ్మాయి వెంట పడ్డారు చూడు, అదే మాయ అని నవ్వారంట.
దీపం వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటాం. అదే దీపాన్ని ఆర్పి పుట్టినరోజు జరుపుకుంటాం. శవం ముందు వెళుతుంటే అంతా వెనక నడుస్తాం. అదే పెళ్లి ఊరేగింపులో అందరూ ముందు నడుస్తారు. గ్రంథాలయంలో భగవద్గీత, ఖురాన్, బైబిల్ పక్కపక్కనే ఉంటాయి. ఎప్పుడూ తగు పెట్టుకోవు. కానీ వాటిని చదివే మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. ఏంటో ఎంతటి అజ్ఞానమో కదా. ఎప్పటికి మారుతుందో ఈ లోకం తీరు. ఒకరి జీవితంలోకి వెళ్ళాలనుకుంటే విడిచిపెట్టే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడే వెళ్ళాలి. అంతేకాని అయిన వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమంటుంది, ఎప్పటికైనా తప్పది కదా, ఇలాంటి ఆలోచనలు మనసులో ఉంటే వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే నీకు అవసరమే కావచ్చు, అవతలే వాళ్ళది జీవితమని గుర్తుంచుకో. ఆలోచన నిన్ను నిద్రపోనివ్వట్లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా అది నిన్ను బాధించేది అయినా అయ్యుండాలి. నిరుత్సాహపడకు, ధైర్యాన్ని కోల్పోకు, తలపడు, పోరాడు, కిందపడు, ఏడువు, కానీ లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, కష్టాలు ఎదురవుతాయి, కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి బాటగా మారతాయి. ఆలోచించు, అర్థం చేసుకో. ప్రతీదీ నీకు ఆదర్శమే. పడగొట్టినా సరే వాడిపైన పగపట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకునే సాలిపురుగు నీకు ఆదర్శమే. ఎన్నిసార్లు పడినా పౌరుషంతో మళ్లీ లేసే అలలు నీకు ఆదర్శమే. మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే మొక్క నీకు ఆదర్శమే. ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపు దూసుకెళ్లే బాణం నీకు ఆదర్శమే. ప్రత్యర్థి పెద్దదైనా సరే సూర్యుని సైతం కప్పి ఉంచే మేఘాలు నీకు ఆదర్శమే. అసాధ్యమని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే గాలిపటము నీకు ఆదర్శమే. తానున్న పరిసరాలు చుట్టూ పరిమళాలు నింపే పువ్వు నీకు ఆదర్శమే. ఎంతటి వేడినైనా తను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే చెట్టు నీకు ఆదర్శమే. ఎప్పుడు విడిపోయినా ఇద్దరిని కలపడానికి తాపత్రయపడే సూది నీకు ఆదర్శమే. తన మూలంగా లోకం చీకటి అవ్వకూడదు అని రోజంతా వెలుగునిచ్చే సూర్యుడు నీకు ఆదర్శమే. తాను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే చినుకు నీకు ఆదర్శమే. చుట్టూ చీకటే ఉన్న చల్లని వెన్నెల పంచే చంద్రుడు నీకు ఆదర్శమే. ఒక్కసారి అన్నం పెడితే జన్మంతా విశ్వాసంగా ఉండే సునకము నీకు ఆదర్శమే. జీవించేది కొంతకాలమే అయినా అనుక్షణం ఆనందంగా ఉండే సీతాకోక చిలుక నీకు ఆదర్శమే. ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెబుతూ పాల నీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే హంస నీకు ఆదర్శమే. ఆదర్శంగా తీసుకొని అవమానాలకు కృంగిపోకుండా నీలోని తప్పులను సరిచేసుకుంటూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నువ్వనుకున్న గమ్యస్థానం చేరే వరకు పోరాడు. తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది.